హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోబీ 65 చేసుకుంటున్నాము. దానికి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గోబీని ఫస్ట్. తర్వాత కావాల్సిన పదార్థాలు: చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్. లాస్ట్ లో వేయించుకోవడానికి పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పెట్టి మరుగుతున్న దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న గోబీ కూడా వేసి గోబీ మొత్తం ఉడకాలి 2 నిమిషాలు. మరుగుతున్న వాటర్లో గోబీని వేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం తీసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, సాల్ట్ తగినంత వేసుకోండి, ధనియా పౌడర్ 1.5 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్, చిల్లీ సాస్. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్గా వేసుకోవద్దండి, వాటర్ కొద్దిగా వేసుకొని చూసుకుంటూ కలుపుకోండి. పేస్ట్ లాగా ఉండాలి కొంచెం. ఇలా కలుపుకుంటూ సరిపోతుంది. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడంతా వేసుకొని మరిగించాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో ఈ గోబీ వేసుకొని నూనెలో వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ వేయించుకోవాలి. క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. సరిపడినన్ని వేసుకొని వేయించుకుందాం. గోబీ ఫ్రై అయిందండి, తీసేసుకుందాం. గోబీ మొత్తం ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇలా చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో ఇలా వేసుకోవాలి. గోబీ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాము. గోబీ 65 అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా, చాలా బాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.